అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం 'ద గ్రేట్ స్టోన్ ఫేస్ 1 అండ్ 2' దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు మరియు సమాధానాలనేవి చూస్తున్నాం. ఇదొచ్చేసి 9 అండ్ 10 యూనిట్స్‌కి సంబంధించిందనమాట. మొట్టమొదటిగా ట్రూ ఆర్ ఫాల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ కనబడుతుంది 8థ్ క్లాస్‌కి సంబంధించినటువంటి టోటల్ ప్లేలిస్ట్ లైన్ టు లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయబడినటువంటి ప్లేలిస్ట్ అనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే గ్రేట్ స్టోన్ ఫేస్ 1, గ్రేట్ స్టోన్ ఫేస్ 2 ఏవైతే చూడండి. ఇక్కడ మీరు ప్రతి లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయబడింది. పార్ట్ 1 కానివ్వండి, పార్ట్ 2 కానివ్వండి. ఇక్కడ నుంచి మీరైతే దాన్ని పొందొచ్చు. సింపుల్‌గా మీరు మొబైల్‌లో గనక చూసుకుంటుంటే ఐకార్డ్స్ వస్తాయి. వాటి ద్వారా ఈ ప్లేలిస్ట్ లింక్‌ని యాక్సెస్ చేయొచ్చు. లేదా ఎండ్ స్క్రీన్స్ అనేవి ఉంటాయండి. ఈ ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని గనక మీరు అడిగినట్లయితే ఈ కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా మీకు దానికి సంబంధించిన ప్లేలిస్ట్‌ని నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ముందుగా ట్రూ ఆర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. ద గ్రేట్ స్టోన్ ఫేస్ స్టూడ్ నియర్ వేర్ ఎర్నెస్ట్ అండ్ హిస్ మదర్ లివ్డ్. గ్రేట్ స్టోన్ ఫేస్ ఏదైతే ఉందో, కొండ మీద మొహం ఆకృతి ఏదైతే ఉందో అది ఎర్నెస్ట్ వాళ్ళ అమ్మగారి దగ్గర నివసించేది. నిజమా? కాదు. దగ్గర నివసించదు అది. అది దూరంగా ఉండి అట్లా కనబడేది. వన్ కుడ్ క్లియర్లీ డిస్టింగ్ ద ఫీచర్ ఆఫ్ స్టోన్ ఫేస్ ఓన్లీ ఫ్రమ్ డిస్టెన్స్. దూరం నుంచి ఉంటేనే ఆ ముఖం కనబడుతుంది. దగ్గరికి వెళ్తే ఆ ముఖం కనబడదు. ట్రూ, నిజం అది. ఎర్నెస్ట్ లవ్ హిజ్ మదర్ అండ్ హెల్ప్ హర్ ఇన్ హర్ వర్క్. ఎర్నెస్ట్ ఏం చేసేవాడు? తన తల్లికి సాయం చేసేవాడు. ఎర్నెస్ట్ లవ్డ్ హిజ్ మదర్, ప్రేమించాడు అండ్ సాయం కూడా చేశాడు. నిజం అంటే ఎస్, నిజం. తో నాట్ వెరీ రిచ్, గేదర్ గోల్డ్ వాజ్ ఏ స్కిల్ఫుల్ మర్చెంట్. చూడండి, గేదర్ గోల్డ్ అనేవాడు చాలా రిచ్ పర్సన్. అది చూసే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే గేదర్ గోల్డే ఆ ఫేస్తో మ్యాచ్ అవుతాడు అని ఆ జనాలంతా కూడా భావించేవాళ్ళు. అయితే నాట్ రిచ్ అంటున్నారు. రిచ్చే, నాట్ రిచ్ అనేది కరెక్ట్ కాదు, రిచ్చే. కాబట్టి ఇది తప్పు. రిచ్ కాదంటున్నారు కానీ రిచ్ అనమాట. గేదర్ గోల్డ్ డైడ్ ఇన్ పావర్టీ అండ్ నెగ్లెక్ట్. ఇది నిజం. తనకి చాలా గేదర్ గోల్డ్ యాక్చువల్గా చాలా ధనవంతుడు. అండ్ తను పేరుకు తగ్గట్టుగా బంగారాన్ని తెచ్చుకున్నాడు అనమాట. ఆ విధంగా అంత బంగారం ఉండేది. కానీ పేదరికంలోనూ ఎవరు పట్టించుకోకుండా చనిపోవడం జరుగుతుంది గేదర్ గోల్డ్. నిజం. ద గ్రేట్ స్టోన్ ఫేస్ సీమ్డ్ టు సజెస్ట్ దట్ ఎర్నెస్ట్ షుడ్ నాట్ ఫియర్ ద జనరల్. ఇక్కడ ఓ జనరల్ వచ్చాడు. బ్లడ్ అండ్ థండర్ అనేటటువంటి పేరు. అతన్ని చూసి నువ్వేం భయపడవద్దు, ఇతను కాదు రాబోతున్నాడు, జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండు అని గ్రేట్ స్టోన్ ఫేస్ చెప్పింది. నిజమా అంటే ఎస్, నిజం. అందరు కూడా ఆ బ్లడ్ అండ్ థండర్ ఎవరైతే ఉన్నారో అతన్ని చూసి ఎస్ ఇతనే ఆ కొండ మీద ఉన్న ఫేస్ ఇతనిది మ్యాచ్ అవుతుందని చెప్పుకునేవాళ్ళు. కానీ అప్పుడు అటు కొండ వైపు ఇతను మ్యాచ్ చేద్దాం అంటే ఆ ఫేస్ ఇతని ఫేసు బ్లడ్ అండ్ థండర్ది నిజమా కాదా అని చెక్ చేసే క్రమంలో ఈ ఫేస్ ఏదైతే గ్రేట్ స్టోన్ ఫేస్ ఏదైతే ఉందో అది చెప్పడం మొదలుపెట్టింది అనమాట. నువ్వేం వరీ అవ్వద్దు, రాలేడని. వస్తాడు. వాట్ వాజ్ ద గ్రేట్ స్టోన్ ఫేస్? అసలు గ్రేట్ స్టోన్ ఫేస్ ఏంటి? ఇట్ వాజ్ ఎ న్యాచురల్ షేప్ మేడ్ ఆఫ్ బిగ్ రాక్స్ ఆన్ ఏ మౌంటైన్. పెద్ద రాళ్ళు అవన్నీ కూడా ఒక ఫేస్ లాగా కనబడుతుంది. అది ఎవరికి? ఈ లోయలో ఉన్న వాళ్ళకే, వేరే వాళ్ళకి ఎవరికి కనబడదు. ఫ్రమ్ ఫార్ అవే ఇట్ లుక్ లైక్ హ్యూమన్ ఫేస్. ఆ గ్రేట్ స్టోన్ ఫేస్ ఎలా కనబడేదంటే మనిషి తల, మనిషి ముఖాకృతి లాగా కనబడేది. వాట్ డిడ్ యంగ్ ఎర్నెస్ట్ విష్ వెన్ హీ గేజ్డ్ ఎట్ ఇట్? యంగ్ ఎర్నెస్ట్ దాని వంక చూసినప్పుడు ఏం కోరుకున్నాడు? ఈ విష్ దట్ ఫేస్ కుడ్ స్పీక్ బికాస్ ఇట్ లుక్ సో కైండ్. ఆ ముఖం ఏదైతే ఉందో గ్రేట్ స్టోన్ ఫేస్ అది తనతో మాట్లాడుతుంది, అది చాలా జాలి కలది అని అనుకున్నాడు అనమాట. మాట్లాడితే బాగుండు, చాలా జాలి దయ కలిగినటువంటి ఫేస్, అది మాట్లాడితే ఎంత చక్కగా ఉండిద్దో చూడాలనుంది అని కోరుకున్నాడు. హీ సెడ్ దట్ ఇఫ్ హీ ఎవర్ సా ఎ మ్యాన్ విత్ సచ్ ఎ ఫేస్ హీ వుడ్ లవ్ హిమ్. అలా కనబడేటటువంటి మనిషి గనక ఎప్పుడైనా గనక కనబడితే ఖచ్చితంగా అతన్ని రెస్పెక్ట్ చేస్తాడు ఈ యొక్క ఆనెస్ట్. వాట్ వాజ్ ద స్టోరీ అట్రిబ్యూటెడ్ టు ద స్టోన్ ఫేస్?
ఈ ముఖం కొండ మీద ముఖం కనబడుతుంది కదా! ఫేస్ కనబడుతుంది కదా! ఎటువంటి కథ దానికి అప్లై చేయడం జరిగింది. ఎటువంటి కథ ఉంది దాని వెనకాల? ఈ స్టోన్ ఫేస్ వెనకాల ఉన్నటువంటి ప్రాఫెసీ ఏంటి? దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏంటి? The story or prophecy said that one day a child would be born in the valley who would grow up to be great and noble man. His face would look exactly like the great stone face. ఏందంటే ఆ ప్రాఫెసీ ఆ భవిష్యవాణి ఏందంటే ఒక పిల్లోడు జన్మిస్తాడు. చాలా గొప్పోడవుతాడు. పెరిగి పెద్దవుతాడు. ఆ లోయలో పుడతాడు. ఆ లోయలోనే పెరిగి పెద్దవుతాడు. అండ్ ఆ లోయలోకెళ్ళి గొప్ప మనిషి అవుతాడు. అండ్ అతన్ని చూడడానికి చాలామంది బయట నుంచి వస్తారు. అతని యొక్క మొహం ఎలా కనబడుతుంది అంటే గ్రేట్ స్టోన్ ఫేస్ ఉన్నటువంటి ఎట్లా ముఖాకృతి ఉందో అలానే కనబడుతుంది. వాట్ గేవ్ ద పీపుల్ ఆఫ్ ద వ్యాలీ ద ఐడియా దట్ ద ప్రాఫెసీ వాజ్ అబౌట్ టు కమ్ ట్రూ ఫర్ ఫస్ట్ టైం. ఇంకా ఎప్పటి నుంచో ఈ ప్రాఫెసీ ఉంది. అమ్మమ్మల వాళ్ళ కాలం నుంచి అమ్మకి చెప్పింది. ఆ అమ్మ ఇప్పుడు ఈ అబ్బాయి చెప్పింది. అట్లా 3 తరాలు, 4 తరాలు, 5 తరాలుగా ఈ ప్రాఫెసీ అనేది వింటానే ఉన్నారు. అయితే ఎప్పుడైనా సరే అది నిజంగా వస్తుంది. అంటే ఆ వ్యక్తి ఉన్నాడు, వస్తాడు అనేసి వాళ్ళు నమ్మకం అనేది ఉంది. అది ఎప్పుడు మొదటిసారి వాళ్ళకి కలిగింది? People believed the prophecy was coming true when a rich man named Gather Gold returned to the valley. మొట్టమొదటిసారి ఎప్పుడు అనిపించింది అంటే ఆ భవిష్యవాణి నిజం అని చెప్పి ఎప్పుడంటే గేదర్ గోల్డ్ అనేటటువంటి వ్యక్తి ఆ లోయకి వచ్చినప్పుడు అతను చాలా రిచ్ మ్యాన్. దే థాట్ హిస్ ఫేస్ లుక్ లైక్ గ్రేట్ స్టోన్ ఫేస్. అతని మొహం ఎలా కనిపించింది అంటే జనాలందరికీ కూడా గ్రేట్ స్టోన్ ఫేస్లో ఉన్నటువంటి మొహంలాగా కనిపించింది. గేదర్ గోల్డ్ అనేటటువంటి ధనవంతుడు, ఆ యొక్క బంగారు వ్యాపారి ఎవరైతే ఉన్నాడో అతను వచ్చినప్పుడు అందరూ అట్లా అనుకున్నారనమాట. ఇతనే ఆ గొప్ప మనిషి, ఆ కొండ మీద మొహం ఉంది సరా ఇతనే. డింట్ ఎన్ఎస్సి గేదర్ గోల్డ్ ద లైక్నెస్ ఆఫ్ ద స్టోన్ ఫేస్? ఎన్ఎస్ట్కి ఆ గేదర్ గోల్డ్ ఆ ఫేస్ ఒకేలాగా కనబడిందా? No, NS did not see resemblance between Gather Gold and the Great Stone Face. అతనికిను అండ్ గ్రేట్ స్టోన్ ఫేస్కి ఎలాంటి పోలికలు లేవు అని అతనికి అర్థమైంది చూసినప్పుడు. హూ డిడ్ హీ కన్ఫైడ్ ఇన్ అండ్ హౌ వాజ్ హీ ప్రూవ్ రైట్? ఈ ఎవరైతే అర్నెస్ట్ ఉన్నాడో ఎవరి యందు విశ్వాసం ఉంచాడు అండ్ రైట్ అని ఎలా ప్రూవ్ అయింది? He kept his thoughts to himself, feeling the stone face was telling him not to worry because the real man would come. Later, people realized Gather Gold was not great man after all. ఇప్పుడు ఆ స్టోన్ ఫేస్కున్న ప్రాపసీ ఏంది? ఆ లోయలో ఆ వ్యక్తి పుడతాడు, అక్కడే పెరుగుతాడు, గొప్పవాడవుతాడు, జనాలందరూ అతన్ని చూడడానికి వస్తారు. గేదర్ గోల్డ్ ఆ వ్యాలీలో పుట్టాడు, కానీ అతను బయటికి వెళ్ళిపోయాడు, గొప్పోడయ్యాడు, ఆ లోయకి వచ్చాడు, పేదవాడిగా చచ్చిపోయాడు. కాబట్టి ఇక్కడ ఎవరిలో నమ్మకం ఉంచాడు ఎర్నెస్ట్ అంటే స్టోన్ ఫేస్. దాని వైపు చూస్తే అది మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందో దాన్ని వినడం నేర్చుకున్నాడు. అండ్ స్టోన్ ఫేస్ చెప్పడం మొదలుపెట్టింది, గేదర్ గోల్డ్ కాదు, వెయిట్ చేయి, వస్తాడు వెయిట్ చేయి. అట్లా జనాలందరూ ఏమనుకున్నారంటే గేదర్ గోల్డే రియల్ పర్సన్ అనుకున్నారు. కానీ చివరికి అతను చనిపోయినటువంటి చావు ఏదైతే ఉందో ఆ చావును బట్టి ఇతను కాదా గ్రేట్ స్టోన్ ఫేస్ అనుకున్నారు. వాట్ మేడ్ పీపుల్ బిలీవ్ జనరల్ బ్లడ్ అండ్ థండర్ వాజ్ దేర్ మ్యాన్? తర్వాత ఈ గేదర్ గోల్డ్ వెళ్ళిపోయిన తర్వాత ఈ బ్లడ్ అండ్ థండర్ అనేటటువంటి వ్యక్తి తన ఊరికి వచ్చాడు. ఈ జనరల్ వాజ్ ఫేమస్ అండ్ స్ట్రాంగ్. ఈ ఊర్లో ఆ వ్యాలీలో పుట్టినట్టు వ్యక్తి ఆర్మీలో జాయిన్ అయ్యాడు, ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది, మంచి పేరు సంపాదించాడు, జనరల్ అయ్యాడు. మెనీ థాట్ హిస్ ఫేస్ లుక్ లైక్ ద గ్రేట్ స్టోన్ ఫేస్. చాలా మంది ఇతని బలాన్ని బట్టి, బలం చూసి అండ్ అతని పేరు ప్రతిష్టలు చూసి అతను అనుకున్నారు. బిలీవ్డ్ హీ వాజ్ ద మ్యాన్ ఫ్రమ్ ద ప్రాఫెసీ. ఇతనే మన ఊరిని గొప్ప చేయగలిగడానికి వచ్చినటువంటి వ్యక్తి అనుకున్నారు. ఎన్ఎస్ కంపేర్ ద మ్యాన్స్ ఫేస్ విత్ స్టోన్ ఫేస్. వాట్ డిడ్ హీ కంక్లూడ్? మరలా అతని ఫేస్ని కొండ మీద ఉన్నటువంటి ఫేస్ని పోల్చి చూశాడు ఎర్నెస్ట్.
ఎర్నెస్ట్ ఫెల్ దట్ జనరల్ డిడ్ నాట్ లుక్ లైక్ గ్రేట్ స్టోన్ ఫేస్. అరే ఎంత చూసినా కానీ ఈ బ్లడ్ అండ్ థండర్ ఫేసు ఆ కొండ మీద ఉన్నటువంటి ఫేసు మ్యాచే కావట్లా. ఈ బిలీవ్ ద రియల్ మ్యాన్ హ్యాడ్ స్టిల్ నాట్ కమ్. నిజానికి వాళ్ళు వెతుకుతున్న వ్యక్తి అయితే ఇంకా రాలేదు. ఇంతటితో మనకొచ్చేసి యూనిట్ 9కి సంబంధించి ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో అవి కంప్లీట్ అయినాయండి. గ్రేట్ స్టోన్ ఫేస్ 1 ఏదైతే ఉందో అది కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ మనం గ్రేట్ స్టోన్ ఫేస్ 2 ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి చూద్దాం. సింపుల్గా మీరు లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే టోటల్ ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.